ఈ వేదిక మీదకి తీసుకొచ్చారు. ఇంత వందల మందిని ఇక్కడ కూర్చోబెట్టి త్యాగించి వచ్చినటువంటి మేధావులందరూ తమకు తోచినటువంటి ఆలోచన విధానాన్ని మీతో పంచుకుంటున్నారు. దీనికి ఒక అర్థం ఉండాలి కదా, దీనికి ఒక సార్థకత ఉండాలి కదా. అర్థం సార్థకత లేనటువంటి జీవితం వ్యర్థం కదా. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాదిగ కులము అనేది తక్కువ కులం కాదు. మాదిగ కులం అంటే ఒక ఉన్నతమైనటువంటి కులము. ఎస్, మాదిగంటే ఈ సమాజాన్ని శాసించే కులం అనేటటువంటిది ఈ రోజు ఏదైతే మనం అనుభవిస్తా ఉన్నామో భవిష్యత్ తరాలకు అలాంటి సంకేతాలని ఈ రోజు మనం విద్యార్థులుగా భవిష్యత్ తరాలకు అందించాలి. ఇది భారతదేశం. భారతదేశానికి పూర్వనామం ఏంది చెప్పండి? జంబూ ద్వీపం. జంబూ ద్వీపానికి అధిపతి ఎవరు? జాంబవంతుడు. జాంబవంతుడు వంశీకులే మాదిగలు. అంటే ఒకప్పుడు ఈ దేశాన్ని మనం ఏలాం, ఒకప్పుడు ఈ సమాజానికి మనం దిశానిర్దేశం చేశాం. ఈ రోజు మనం అంటరానోళ్ళు పెట్టాం. ఎక్కడో లోపం జరిగింది, ఎక్కడో మన చాతగాంతనం బయటపడింది. అందుకే అగ్రకులాలైనటువంటి బాపునోళ్ళు దీన్ని ఎన్కాష్ చేసుకున్నారు. మనువాద సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఆ మనువాద సిద్ధాంతాల్లో మనం బలిపశువులుగా మారిపోయాం. దానికోసం ఎంతో మంది త్యాగమూర్తులు త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఈ రోజు మనుషులుగా మనం కూర్చొని బతుకున్నటువంటి భార్యని తగలబెట్టేటటువంటి సొసైటీ మంది. ఆ సొసైటీ నుంచి ఈ రోజు మనం స్వేచ్ఛావంతమైనటువంటి వాతావరణంలో అడుగు పెట్టామా లేదా? ఎస్, వాడని మనం గుర్తించుకోవాలా. గుర్తించుకోకపోతే మనం మనుషులం కాదు. వాడు చేసిన త్యాగాల్ని ఒక్కసారి నెమరు వేసుకోవాలా. నెమరు వేసుకోకపోతే మనం మనుషులం కాదు. ఈ కులం ఎన్ని సమస్యలు ఎదుర్కొంది, ఈ సమస్యలు తెలుసుకోవాలా. తెలుసుకోకపోతే మనం మనుషులం కాదు. అన్ని తెలుసుకొని నీ లైఫ్ ని ఎలా సాక్రిఫైస్ చేయాలి, నీ లైఫ్ ని ముందు వరుసలోకి ఎలా తీసుకొని వెళ్ళాలి. 999 వచ్చిన వాడికి నీకు ఏమి వ్యత్యాసం ఉంది? వాడు మనిషి, నువ్వు మనిషి. వాడు స్టూడెంట్, నువ్వు స్టూడెంట్. వాడికి 900. ఇప్పుడు జారి 599 మార్కులు వస్తే ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? ఆయన ఒక్క మార్కు తీసుకురాలేదు కదా గాడిగా అంటున్నారు. చూడు ఎంత మార్పు వచ్చిందో. 350 మార్కులు గతంలో వస్తే వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేటటువంటి వాడు. అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే వాడు టాపర్ అన్నమాట. ఆ జిల్లాలో వాడు పెద్ద మొగోడు. ఇప్పుడు 599 వస్తే ఆ ఒక్క మార్కు వస్తే భలే ఉండేదయ్యా నా కూతురికి, నా కొడుక్కి ఇంకొక 2 మార్కులు కలిస్తే బాగుండేది అనేటటువంటి పరిస్థితుల్లోకి తల్లిదండ్రులు ఆ రకంగా అలవాటు పడిపోయారు. అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 500 మార్కులు రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళ మీద సమాజానికి ఒక చిన్న చూపు ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు ఎదిగిన తర్వాత ఈ కుల జాడ్యంలో నీ పాత్ర ఏంటో నీకు అప్పుడు అర్థం కాదు. ఫస్టే నీ కులాన్ని గురించి, సమాజాన్ని గురించి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి నువ్వు అధ్యయనం చేయగలిగితే, తెలుసుకోగలిగితే, భవిష్యత్తులో నువ్వు ఎదిగిన తర్వాత ఈ కులానికి ఎలా ఉపయోగపడాలి, ఈ సమాజంతో నేను ఎలా మెళుకుతో ముందుకు వెళ్ళాలనేటటువంటి కాన్సెప్ట్ మీకు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు పుట్టినటువంటి కులం, నువ్వు పెరిగినటువంటి వాతావరణం, ఎలాంటి సమాజంలో నువ్వు ఎదుగుతున్నావో ఈ సమాజాన్ని గురించి నువ్వు తెలుసుకోనంత కాలం నువ్వు జీరోనే. అందుకని మీకు తెలియకపోవచ్చు, గతంలో మూతికి ముంత ముడ్డికి తాటే కట్టుకొని జీవనం కొనసాగించినటువంటి కులం ఏదన్నా ఉందంటే ఈ అంటరాని కులం మాది కులం. అది మీకు తెలియదు. చదువుకుంటే నాలికే చెవల్లో సీసం పోసేటటువంటి వాళ్ళు, అది మన సంస్కృతి. ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసిన తర్వాత ఆ పోరాటాల ఫలితంగా ఈ రోజు బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకుంటున్నాం మనం. ఇంతకన్నా అగ్రకులపోళ్ళు ఏమైనా డ్రెస్సులు వేస్తున్నారా? మనకు మించిన డ్రెస్సులు ఎవరు వేస్తున్నారా? ఫస్ట్నే లేదు, దేంట్లో తగ్గేదేలే. అలాంటి జీవనం గడుపుతా ఉన్నాం. కానీ తగ్గేదేలే అనే పరిస్థితిలో ఎన్ని రకాల సమస్యల నుంచి మనం ఇక్కడికి వెళ్ళాము, ఎన్ని సమస్యలు అధిగమించాము, ఎంత జాడ్యమైనటువంటి, ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నుంచి మనం బయటకు వెళ్ళాము.